సుఖం 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 రా గెలుపు మనద యుద్ధంలా సుఖం 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 రా సుఖానికి సుఖం రా గెలుపు మనద యుద్ధంలా వేయుత్తని చెప్పిన తమ్ముడు జిల్లా నుంచి వచ్చి 25 రోజుల ముందు వచ్చినాడు. 25 రోజులు ముందు వచ్చి నేను బీసీ నాయకుడమ్మ నాకు ఓటేయండి అంటాడు. అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదివి ఇక్కడే 30 ఏళ్ళు ప్రజాసేవ చేసుకుంటూ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు మేమే ఓటు అడగలేకపోతా ఉన్నాం. ఈయన ధైర్యంగా వచ్చి 25 రోజులకు వచ్చి నేను చేయండి అంటే మేము సర్వీసులు చేశాము, ప్రజల కష్టాలు విన్నాము, కష్టంలో ఉన్నప్పుడు ఆర్థికంగా సాయం చేశాము, ఎవరు వచ్చినా కాదని కూడా పనిచేసాము, డెవలప్మెంట్ చేశాము. ఇన్ని రకాలుగా చేసిన తర్వాత ఇలాంటి నాయకుడు ఇక్కడి నుంచో ఊడబడి ఈరోజు వచ్చి మేము నాకు ఓటేయండి చెప్పే పరిస్థితిలో దానికి తోడు మీనాక్షాడు 14 ఏళ్ళు పరిపాలన చేశాడు. పేదోళ్ళ గురించి ప్రజల గురించి ఆలోచన చేశాడా? ఆ కులం తప్ప ఆ కులమే ఆ కమ్మ కులం తప్పితే ఇంకొక కులానికి సాయం చేసిన పరిస్థితిలే. ఆ కులమే బాగుంది కానీ ఏ కుటుంబం కూడా ఎవరు బాగుపడలే. ఎంతోమంది బోయోళ్ళు కూడా నమ్ముకొని ఆయన వెనుక ఉన్నా కూడా ఏ రోజు కూడా రాజకీయంగా కూడా పైకి తీసుకురాలే. ఏ రోజు ఉండే పరిస్థితుల్లో మన జగన్మోహన్ ఏదున్నా కూడా ఏ విధంగా ఉన్నా కూడా లోకల్లో ఉన్న వాళ్ళకే ఓటు వేయాలని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాను. ఆ బానిసల బతుకులు బతికేదాని కింద మనం చావడం మేలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు బతకల్లా, ఎందుకు ఓటేయాలా, ఏం పని చేశాడు, ఎప్పుడు వచ్చినాడు, ఆయనకి ఈ ఊళ్ళో అడ్రస్ లేదు, ఇల్లు లేదు, ఆధార్ కార్డు లేదు. ఇలాంటి వారికి ఓటేసి మనం ఆదోళనలో ఈయన్ని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. డబ్బు ఉందని అహంకారం ఎంతైనా పంచుతాడమ్మా. 1000 రూపాయలు పంచుతాడు, 2000 పంచుతాడు, తినండి, ఏమీ బాధపడతాడు. అవి ఎట్టి దుడ్లు అవేమి ఎట్టి దుడ్లు తినేదాంట్లో తప్పలే. భగవంతుడు కూడా సంతోషపడతాడు. మేము చేస్తాం, మా తరపున ఏం చేయాలో చేస్తాం. అయినా ఈయన 1000 రూపాయలు పంచుతాడు, 2000 పంచుతాడు, ఎంతన్నా ఇంటింటికి వచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చారు, మనం తీసుకునే తప్పేముంది. తీసుకున్నారంటే మన పని మనం చేయాలంటే ఎప్పుడో మనతో పర్మనెంట్గా ఉండే ఫ్యాన్కి వేయండి అంతే. మీతో ఓడగా ఉంటుంది ఫ్యాన్, ఇంటికి పోతేనే ఫ్యాన్ వేస్తాం. అందుకని